చాలామందికి సివిల్ సర్వెంట్ కావాలనే ఆశయం చాలామందికి ఉంటుంది. అదొక అత్యున్నత పదవి. ఆ ఆశయంతో బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. కోచింగ్ సెంటర్లో చూస్తే వేల సంఖ్యలో ఉంటారు. ఢిల్లీ లాంటి నగరాలు ఐఏఎస్ కోచింగ్ తీసుకునేవాళ్ళు, అంటే సివిల్ సర్వీస్కి కోచింగ్ తీసుకునే వాళ్ళు బోల్డెన్ మంది ఉంటారు. వాళ్ళ ఆశయం ఏమంటే ఈ ఐఏఎస్ ఐపీఎస్ కావాలనేసి దృఢ సంకల్పం ఉంటుంది వాళ్ళకి. ఐఏఎస్ లేకపోతే ఐపీఎస్, అవి రానప్పుడు ఐఎఫ్ఎస్ లేకపోతే ఐఆర్ఎస్ తదితర అత్యున్నత పోస్టులకి ఎంతో క్రేజ్ కూడా ఉంది. జీవితంలో ఒక్కసారైనా పలానా జిల్లా కలెక్టర్ లేకపోతే ఎస్పీ అనిపించుకోవాలని చెప్పేసి రాత్రింబవళ్ళు కష్టపడే వాళ్ళు కోకొల్లలో. సివిల్స్లో మంచి ర్యాంకు సాధించిన వాళ్ళు ఇంటర్వ్యూలని మనం ఒకసారి చూస్తే మనకంతా కూడా ఒక స్ఫూర్తి. చాలా కష్టపడ్డారు వాళ్ళంతా కూడా, ఆ రేంజ్కి వచ్చారంటే కష్టపడ్డారు. ఏదైనా ఒక రంగంలో ఒక వ్యక్తి ఉన్నత స్థాయికి ఎదిగాడంటే దాని వెనుక ఎంతో కృషి పట్టుదల ఉంటుంది. ఆషామాషిగా ఎవరు కూడా ఎదిగిపోరు, ఎవరు కూడా ఆ పదవులు ఊరికే రావు. అంతేకాదు కొందరి ప్రేరణ కూడా పొంది ఉంటారు. జీవితంలో ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఐఎఫ్ఎస్ తదితర ఆశయాలతో పట్టువదలని విక్రమార్కుల్లా చదువుకున్నటువంటి విద్యార్థులు రీసెంట్గా జరుగుతున్నటువంటి అనంతపురం తాడిపత్రి ఇష్యూ ఒకసారి గమనిస్తే, అనంతపురం ఎస్పీ గారు జగదీష్ గారు ఆయన చేస్తున్నటువంటి చేష్టలు కానీ లేకపోతే ఆయన ఇష్టం రిప్లైస్ చూస్తే అసలు చాలా బాధేస్తుంది. ఐఏఎస్లో ఐపీఎస్లో ఇందుకేనా అవసరమా అన్న క్వశ్చన్ మార్క్ కూడా ఏర్పడిపోతుంది. ఎందుకంటే తాజాగా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కేతిరెడ్డి పెద్దారెడ్డికి అనంతపురం ఎస్పీ జగదీష్ గారు ఒక లేఖ రాశారు. ఆ లేఖ చూస్తే ఎవరైతే ఈ సివిల్ సర్వీస్ కోసం ప్రిపేర్ అవుతుంటారో వాళ్ళంతా కూడా అసలు చిరాకు పుట్టేసి సైలెంట్ అయిపోతారేమో, అలా ఉంటుంది ఆయన లేఖ కానీ చదివితే. ఆ లేఖలో ఆయన రాసినటువంటి మ్యాటరు, కేతిరెడ్డికి రక్షణ కల్పించలేనని తాడిపత్రి పర్యటనను మరికొన్ని రోజులు వాయిదా వేసుకోవాలని చెప్పేసి ఎస్పీ గారు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి గారికి లేఖ రాశాడు. ఒక జిల్లా ఎస్పీగా ఉండి ఆయన ఒక వ్యక్తికి ప్రొటెక్షన్ కల్పించలేని స్థితిలో ఉన్నాడా అంటే అది క్వశ్చన్ మార్క్. ఆయన సింపుల్గా చేతెత్తేసాడు, నా వల్ల కాదు, మేమేం చేయలేం, మీరు తాడిపత్రికి రావాల్సిన అవసరం లేదు, మరి కొద్ది రోజులు వాయిదా వేసుకోండి అని చెప్పేసి ఆ లేఖలో రాశాడు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేతిరెడ్డి పెద్దారెడ్డి గారిని మున్సిపల్ చైర్పర్సన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు తాడిపత్రికి రానివ్వడం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాడిపత్రిలో అడుగు పెట్టనివ్వని చెప్పేసి జేసీ ప్రభాకర్ రెడ్డి తేల్చి చెప్తున్నాడు. ఈ నేపథ్యంలోనే కేతిరెడ్డి గారు ఏపీ హైకోర్టును ఆశ్రయించాడు. తాడిపత్రికి వెళ్లేందుకు కేతిరెడ్డి గారికి రక్షణ కల్పించాలని చెప్పేసి అనంతపురం ఎస్పీని గౌరవ హైకోర్టు ఆదేశించడం కూడా జరిగింది. దీనికి సంబంధించి అనంతపురం ఎస్పీ గారికి కేతిరెడ్డి గారు వెళ్ళి విజ్ఞప్తి చేశాడు. తాను తాడిపత్రికి వెళ్ళాలనేసి అనుకుంటున్నాను, న్యాయస్థానం ఆదేశానుసారం రక్షణ కల్పించాలని చెప్పేసి ఎస్పీ గారిని ఆయన కోరాడు. ఎందుకంటే న్యాయస్థానం ఆయన చెప్పింది కాబట్టి ఆయన వెళ్ళాడు, ఎస్పీ గారికి రిక్వెస్ట్ చేశాడు. దాన్ని అనంతపురం ఎస్పీ జగదీష్ గారు రక్షణ కల్పించే విషయమై కేతిరెడ్డి గారికి తిరిగి ఎస్పీ గారు రెండో లేఖ రాశాడు. ఈ నెల 9వ తేదీన తాడిపత్రికి వెళ్ళాలనేసి అనుకుంటున్నాను, భద్రత కల్పించాలని చెప్పేసి ఎస్పీ గారిని కేతిరెడ్డి గారు కోరితే, సీఎం చంద్రబాబు నాయుడు గారు అనంతపురం జిల్లా పర్యటన ఉంది కాబట్టి మేము మీకు భద్రత కల్పించలేము అని చెప్పేసి తప్పించుకున్నాడు. తాజాగా రెండో లేఖలో కడపలో నిర్వహిస్తున్నటువంటి మహానాడు, అదేవిధంగా రాప్తాడు జంట హత్యలు, ఎంపీపీ ఉప ఎన్నిక దృష్ట్యా భద్రత మీకు కల్పించలేమని చెప్పేసి ఎస్పీ గారు తేల్చి చెప్పేశాడు. మరో వారం లేదా 10 రోజుల సమయం ఇవ్వాలని చెప్పేసి ఎస్పీ గారు కోరడం ఇక్కడ ఒక గమనార్హం. మరోవైపు పెద్దారెడ్డి గారు తాడిపత్రికి వచ్చి తిరిగి వెళ్ళలేడని చెప్పేసి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు హెచ్చరికలు కూడా ఇస్తున్నాడు. ఇంత బహిరంగంగా ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి గారు ప్రత్యర్థి పార్టీ నాయకుడిని ఈ విధంగా హెచ్చరిస్తుంటే, మరోవైపు అలాంటి వాళ్ళపై చట్టపరంగా చర్యలు తీసుకోకుండా ఎస్పీ అనే హోదాకే మచ్చ అని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు, నా నియోజకవర్గంలోకి వచ్చావంటే, అడుగు పెట్టావంటే తిరిగి వెళ్ళలేవు, నీ వెనక వచ్చే కుర్రోళ్ళు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళు తిరిగి వెళ్ళలేరని చెప్పేసి బహిరంగ సవాల్ విసురుతున్నాడు.
అటువంటి వ్యక్తుల మీద కేసు పెట్టి జైల్లో పెట్టకుండా ఎవరైతే తన నియోజకవర్గంలోకి తన ఇంటికి వెళ్ళాలని చెప్పేసి అనుకుంటున్నాడో ఆయన్ని రానివ్వకుండా అడ్డుకుంటున్నాడు ఎస్పీ గారు. స్వయంగా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశించిన అధికార పార్టీ నాయకుడి బెదిరింపులకు ఒత్తాసు పలుకుతుండడం చూస్తే అనంతపురం ఎస్పీ గారి మీద జాలేస్తుంది. ఎస్పీ గారండి, ఆయన జిల్లాకి ఎస్పీ, ఎంతో కష్టపడి వచ్చాడు, అయినా కానీ ఆయన ఇలా చేయడం ఏందో మనకైతే అర్థం కావడం. అనంతపురం ఎస్పీ మీద జాలేస్తుంది నిజంగానే. మాజీ ఎమ్మెల్యేకే భద్రత కల్పించలేని హోదా ఉంటే ఎంత, లేకుంటే ఎంత? ఇలాంటి అధికారులను చూసినప్పుడు మనం ఎందుకు వాటి మీద మోజు పెంచుకోవాలని చెప్పేసి నిరాశ నిస్పృహ కలగకుండా ఉంటుందా ఎవరైతే వీటికి యూపీఎస్సీకి ట్రైనింగ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి అనిపిస్తుంది. చాలా ఘోరం అండి.